మేడం ఆల్రెడీ తెలంగాణలో ఈ ఫ్రీ బస్ అనేది చూస్తూనే ఉన్నాం కదా! రాష్ట్ర ఖజానా మీద చాలా భారం పడుతుంది. ఇంకొక హ్మ్. వైపు చూస్తే ఏపీ అసలే తెలుగు స్టేట్ అది కొత్త స్టేట్. ఇప్పటికే చాలా ఆర్థికంగా కూడా యెస్. కొంత వెనకబడి ఉన్న స్టేట్ కదా! వాళ్ళ మీద ఇంకా భారం పడే అవకాశం లేదా? అంటే ఆహ్, వాస్తవానికి కూడా ఇవాళ భారం పడదు అని నేను అననమ్మా. కానీ ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. హ్మ్. వాళ్ళ మీద ఉన్న భారాన్ని తగ్గించాల్సినటువంటి ఒక బాధ్యత కూడా మా మీద ఉంది గదా! వి కరెక్టే. కెనాట్ జస్ట్ అందుకే అన్నాను. ఇప్పుడు బ్లైండ్‌గా అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారమ్మా. బ్లైండ్‌గా ఏది యెస్. చేయరాయన. అవును. సో, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ప్రాపర్‌గా రూపకల్పన చేసి మాత్రమే ఒక పథకాన్ని ఆయన అనౌన్స్ చేస్తారు. ఒక పథకాన్ని ఆయన హ్మ్. ఇంప్లిమెంటేషన్‌లోకి తీసుకొస్తారు. హ్మ్. కొంత ఒక 10 రోజులు అటు ఇటు అయినా సరే ఆ డిలే అనేది అందుకే ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదు కదమ్మా హ్మ్. బ్లైండ్ గా నేను వచ్చాక చేసేస్తా అని చెప్పి నేను ఇందాక మీకు అమ్మఒడి పథకానికి అవును. సంబంధించినటువంటి ఒక అబద్ధం నేను చూపించాను మీకు మీ కళ్ళ కట్టినట్టు చూపించాను. సో అలా చంద్రబాబు నాయుడు గారు చేయరు కదా. అలాంటి ఒక ఒక ఆ, దుర్మార్గమైనటువంటి పని కూటమి ప్రభుత్వం చేయదు కదా. సో హ్మ్. డెఫినెట్ గా ఇవాళ రోజున ఎస్ భారమే అది. సో హ్మ్. దాన్ని ఆ భారాన్ని మనం ఎక్కడెక్కడ కాంపెన్సేట్ చేసుకోగలుగుతున్నాం అనేటువంటిది కూడా చూసుకొని ఇచ్చేది పక్క అందులో డౌట్ లేదు. ఫ్రీ బస్ ఇస్తున్నాం మహిళలకి సంబంధించి మేము ఏదైతే ఆ ఫ్రీ ప్రయాణం అని చెప్పామో అది చేస్తున్నాం మేము. కానీ దాన్ని కొంచెం ప్రాపర్ గా రూపకల్పన చేసి ఇవ్వడానికి ఒక 10 రోజులు టైం చూసుకుంటుంది అంతే. ఒక 10-15 కరెక్టే. రోజులు అటు ఇటు అంతే. అవును. ఇంకొక వైపు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఇసుక గురించి రెస్పాండ్ అయ్యారు మేడం ఈరోజు. మీరేమో ఇసుక ఫ్రీ అంటున్నారు. ఉమ్. గతంలోనేమో ఇసుక మాఫియా రాజ్యమేలింది. ఏ దీనికి ఎలా అమర్నాథమ్మా? చెక్ ఏ పెట్టబోతున్నారు? అసలు అమర్నాథమ్మా? గుడి గుడివాడ అమర్నాథ్ ఓకే. ఎవరు ఇది వరకు మాజీ మంత్రి. మాజీ మంత్రి ఐటీ అనుకుంటా కదా. అవును. ఒక కంపెనీ అయినా తీసుకొచ్చాడమ్మా? కదే. హ్మ్. తీసుకొచ్చాడా? మీకేమన్నా తెలుసా జర్నలిస్ట్ మీరు? లేదు పెద్దగా. కదా. హ్మ్. అయిపోయింది. హ్మ్. ఆ మహానుభావుడు వచ్చి మీడియా ముందర కూర్చుని హ్మ్. మాట్లాడితే ఇంక నేను సమాధానం చెప్పాలి. హ్మ్. సరే పోనీ ఓ మాజీ మంత్రి కదా, ఓ ట్యాగ్ తగిలించుకున్నాడు కదా మాజీ మంత్రి అని. సరే చెప్తాను సమాధానం. హ్మ్. ఏమన్నాడు ఉచిత ఇసుక. అంటే ఉచిత ఇసుక అంటే ఏంటి వీళ్ళ అర్థం? హ్మ్. చెప్పండి నాకో విషయం. ఉచిత మొత్తం ఇసుక అంటే ఫ్రీగా ఇంటికి ఉచిత ఇసుక అంటే ఇసుక తవ్వి ఇంటికి లారీలో వేసి పంపించేసేది. గుడివాడ అమర్నాథ్ ఇంటి దగ్గర పెడితే అది రేషన్ ఉచిత ఇసుక. ఇచ్చినట్టుగా. హ్మ్. అది ఉచిత ఇసుక. ఏంటి హ్మ్. మేమేమన్నాము? ఎస్ ఉచిత ఇసుక ఇస్తున్నాము. దానికి 2 ఆప్షన్స్ ఉన్నాయమ్మా. ఆప్షన్ ఇస్ యువర్స్. ఉచితం మీకు ఇసుక ఉచితంగానే ఇస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు దాన్ని బంగారం చేశారు. అవును. మేము దాన్ని అవైలబుల్ చేస్తున్నాం. మా మా ముఖ్య ఉద్దేశం అది. ఖచ్చితంగా ఇవాళ ఇసుక అవైలబిలిటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మేము ఉచిత ఇసుక అన్నాం. హ్మ్. ఏం చేస్తున్నాం మేము? 2 ఆప్షన్స్ ఇచ్చాం వినియోగదారుడికి. ఒకటి రీచ్ల దగ్గరికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా ఇసుక తీసుకోవచ్చు. అదే గుడివాడ అమర్నాథ్కి చెప్తున్నా అమ్మా, ఒక ట్రాక్టరో ఒక లారీయో స్పాన్సర్ చేయమంటే నేను స్పాన్సర్ చేస్తా. హ్మ్. అప్పో సొప్పో చేసన్నా సరే ఒక లారీయో ఒక ఒక ట్రాక్టరో గుడివాడ అమర్నాథ్కి స్పాన్సర్ చేస్తా. లోడింగ్ ఛార్జీలు కూడా నేను పెట్టుకుంటా. పోనీ ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు లోడింగ్ ఛార్జీలు కూడా నేను పెట్టుకుంటా నీకు అవసరమైతే. హ్మ్. నేను ఒకటేం చెప్తున్నా, 2 ఆప్షన్స్ ఉన్నాయన్నా కదా. మొదటి ఆప్షన్ లో ఇసుక రీచ్ దగ్గరికి వెళ్ళి మీరు ఇసుక తీసుకోవచ్చు. హ్మ్. నోబడీ ఈస్ స్టాపింగ్ యూ. సో ఆ మొదటి ఆప్షన్ కోసం లారీ ఒకటి నేను ఇస్తా గుడివాడ హ్మ్. అమర్నాథ్కి. హ్మ్. ట్రాక్టరో లారీయో ఏదో ఇద్దాం. ఓకేనా, మీరే సాక్ష్యం. ఓకే. ఆ? వెళ్ళి ఏ రీచ్ దగ్గర కన్నా వెళ్ళమనండి. వెళ్ళి ఇసుక తీసుకుంటే ఎవరన్నా ఆపుతారేమో చెప్పమని చెప్పండి నాకు. ఓకే. చెప్పండి. అమర్నాథ్ గారు మీకే సవాల్ విసురుతున్నారు ఉమ్. జ్యోత్స్న గారు. మీరు రెస్పాండ్ లేదు అవ్వాల్సిందే. అమ్మా, నాకు అసలు చాలా కష్టంగా ఉందండి. నేను అమ్మో ఇసుక రీచ్ల దగ్గరికి వెళ్ళాలంటే నేను వెళ్ళలేనండి, నాకు బద్ధకం అండి అన్నాడు అనుకో. హ్మ్. సరే, ఆ పక్కన మీ మీ దగ్గరికి minds.ap.gov.in అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంటుంది. అమర్నాథ్ గారు మీకు తెలుసో తెలీదో నోట్ చేసుకోండి. minds.ap.gov.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అంటే వీళ్ళప్పుడు వెబ్సైట్స్ అసలు ఏం పని చేయలేదండి, ఇప్పుడు పని చేస్తున్నాయి కాబట్టి చెప్తున్నా. సో ఆ అని వెబ్సైట్ అన్ని లోకి మీరు వెళ్ళి రీయాక్టివేట్ చేసారా వాటన్నిటిని? డెఫినెట్ గా. హ్మ్. సో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆయనకి దగ్గరలో ఎక్కడ ఇసుక డిపోలు ఉన్నాయో చెప్తుందండి. అందులో ఉంటాయి వేరే హుహు. వేరే అంటే ఇసుక డిపో పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి అనేటువంటి చెప్తుంది. ఆ డిపో పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో నోట్ చేసుకోమనండి. నోట్ చేసుకున్న తర్వాత ఆ డిపో దగ్గరికి వెళ్ళి అమర్నాథ్ గారు మీ ఆధార్ కార్డు ఉందా మీకు? ఉంటే మీ ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, అడ్రస్, వెహికల్ నెంబరు. ఒకవేళ మీ వెహికల్ లేకపోతే నేను చెప్పా కదా ఇందాక, హ్మ్. ఓ లారీయో స్పాన్సర్ ట్రాక్టరో చేస్తా మేము అన్నారు. ఇస్తామని చెప్పాం కదా, వెహికల్ నెంబరు. హ్మ్. అవన్నీ తీసుకెళ్ళి అక్కడ నిలబడి నాకు ఇన్ని టన్నులు ఇసుక కావాలండి అని చెప్పండి. హ్మ్. అర్థమైందా? చెప్తే వాళ్ళు మీకు రిసిప్ట్ ఇస్తారండి. హ్మ్. అంటే ఏమంటారు, రసీదు. హ్మ్. ఆ రసీదు ఇస్తారనమాట. ఆ రసీదులో చాలా క్లియర్ గా ఎన్ని టన్నుల ఇసుక మీకు ఇస్తున్నారు, హ్మ్. దానికి ఎంత లోడింగ్ ఛార్జెస్, ఎంత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మెన్షన్ చేసి ఇస్తారండి. ఇసుకకి డబ్బులు కాదండి, హ్మ్. లోడింగ్ ఛార్జెస్. లోడ్ చేయాలి కదండి ఇసుక కరెక్ట్. రీచ్ నుంచి తీసి. సో దాని ఛార్జెస్ ఇది మెన్షన్ చేస్తారండి. హ్మ్. ఆ మెన్షన్ చేసినటువంటి ఛార్జీలు
పే చేసి మీరు ఇసుక తీసుకెళ్ళొచ్చండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 టన్నులు గనక మీరు ఇసుక కావాలి అని అనుకుంటే ఉమ్, మీ అప్పుడు అమర్నాథ్ గారు మీ అప్పుడు అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 60,000 నుంచి ₹1,00,000 అయ్యేదండి. ఉమ్, ఉమ్. అక్షరాల 60,000 నుంచి ₹1,00,000. ఏది ఇప్పుడు ఒక లారీ? 20 టన్నులు లారీ 20 25 టన్నులు 30 టన్నులు కూడా ఉంటుంది. Yes. 20 టన్నుల సంగతి చెప్తున్నాను నేను. 20 టన్నులు మీరు ఇసుక తీసుకోవాలంటే కేవలం ఇసుక ఖరీదే 60,000 పెట్టేవాళ్ళు వాళ్ళు అప్పుడు. ఉమ్, ఫర్గెట్ అబౌట్ ది ట్రాన్స్పోర్ట్ అండ్ లోడింగ్ ఛార్జెస్ అగైన్. సో నేనేమంటున్నా అంటే అదే 20 టన్నులు ఇప్పుడు ₹4,000. ఉమ్, ఎందుకు ఈ నేను అంటే హైపోథెటికల్ గా చెప్తున్నాను. అంటే దూరం ఎక్కువ ఉంది అనుకోని పోనీ రీచ్ నుంచి ఆ డిపో పాయింట్ కో ఎక్కడికో దూరం ఎక్కువ ఉన్న పాయింట్ తీసుకొని మరీ నేను చెప్తే చిత్తూరు జిల్లా సంగతి ఎక్కడో చెప్తున్నాను అనుకోండి నేను. ఉమ్, అనుకుంటే ₹4,000. ఉమ్. ₹1,00,000 ఎక్కడ, ₹4,000 ఎక్కడ? కరెక్ట్. అదే చెప్తున్నా గుడివాడ అమర్నాథ్ గారికి. పాపం ఆయనకు అర్థమైందో లేదు. అర్థమవుతుంది లేండి ఆ, మేడం. చాలా సో క్లియర్ గా చెప్పారు మీరు. అది చెప్తున్నా. వీళ్ళకి ఏమంటారు అని అంటే అంటే ఇప్పుడు ఫేక్ మనుషులకి ఫేక్ కళ్ళద్దాలు పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా అదే అర్థమవుతుంది. మేము ఎప్పుడు ఫేకే అనుకుంటారు వాళ్ళు. మీరు తప్పు చేశారని పక్కవాడు తప్పు చేయాలని లేదండి. Correct. మీరు ఇసుక అమ్ముకున్నారని మేము ఇసుక అమ్ముకోవాలని లేదండి. మీరు ప్రజల్ని దోచుకున్నారని మేము ప్రజల్ని దోచుకోవాలని లేదండి. ఉమ్, మేము చాలా నిబద్ధతతో ప్రజలకి మంచి చేయాలని ప్రభుత్వంలోకి వచ్చాం. ప్రజలకి మంచే చేస్తాం. మేము మీలాగా కాదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. అమర్నాథ్ గారు మీకు ఏదైనా డౌట్ ఉంటే అక్రాస్ ద స్టేట్ ఉమ్, ఏ ఇసుక రీచ్ దగ్గర కన్నా వెళ్ళండి, ఏ ఇసుక డిపో దగ్గర కన్నా వెళ్ళండి. ఉమ్. మొన్న వీళ్ళ నాని వెళ్ళాడు, ₹88 రసీదు ఇచ్చారు ఆయనకి. ఓకే. 88 రూపీస్ ఉమ్, ఇచ్చారు. ఇప్పుడు నా గుడివాడ అమర్నాథ్ గారిని వెళ్ళి ఒకసారి నాన్నగారితో మాట్లాడమని చెప్పండి.